1954లో మెక్సికో వెళ్ళి 1955లో ఫిడెల్ కాస్ట్రోని కలిసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే క్యూబా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేక దేశాల పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు. క్యూబా మంత్రివర్గంలో కూడా ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు. అయినా దీంతో సరిపోదు, ఈ ఒక క్యూబాకే నేను పరిమితం కాకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ కూడా రూపుమాపాల, దానికోసం నేను ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనేటువంటి సంకల్పంతో ఆయన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలంలో హవానాలో కూడా ఫిడెల్ కాస్ట్రోతో 1958లో విజయం సాధించారు, హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన 1965లో కాంగో వెళ్ళాడు. ఆ తర్వాత బొలివియాలోనే ఆయన తన నివాసం ఏర్పాటు చేసుకొని భార్య వాళ్ళు క్యూబాలో ఉన్న తాను మాత్రం బొలివియాలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి అమెరికా యొక్క ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి అక్కడ సైన్యం యొక్క వాటిని పసిగట్టడంలో, వాళ్ళ ఎత్తుగడల్ని పసిగట్టడంలో విఫలం చెందినటువంటి పరిస్థితి ఉంది. గెరిల్లా యుద్ధాలు కొనసాగిస్తూనే ఈ సామాన్యమైనటువంటి సైనికులే వీళ్ళు, ఈ దేశ సైనికులు నన్నేం చేస్తారనే విధంగా కొంత అశ్రద్ధ వహించిన ఫలితంగా, అమెరికా కుట్రల ఫలితంగానే అమెరికా ఆ సైన్యంలో జొప్పింపబడి అమెరికా ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షుడు ఈ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మరణించినట్టు